భారత్ అమెరికా బంధం మళ్ళీ చిగురిస్తుందా? మోదీ ట్రంప్ భేటీ ఇరు దేశాల మధ్య ఉన్న అపనమ్మకాల మంచును కరిగిస్తుందా? G7 సదస్సు వేదికగా జరిగిన ఈ హై ప్రొఫైల్ మీటింగ్ వెనుక దాగిన అసలు నిజాలేంటి? ఉరిమే మేఘాలు కురవన్నట్టుగా బయటకు కనిపిస్తున్న ఈ నవ్వులు వెనుక దాగిన ఆధిపత్య పోరేంటి? నిన్నటిదాకా వాణిజ్య యుద్ధం, నేడు ఆకాశానికి ఎత్తేస్తూ ట్రంప్ చేస్తున్న పొగడ్తలు దేనికి సంకేతం? అసలు అమెరికా వ్యూహం ఏంటి? ట్రంప్ మాటలకు మోదీ విసిరిన చిరునవ్వు వెనుక ఉన్న అసలు సమాధానం ఏంటి? ఈ దౌత్య యుద్ధంలో పైచేయి ఎవరిది? ఆ ఇంట్రెస్టింగ్ విశేషాలేంటో ఇప్పుడు చూద్దాం. భారత్ అమెరికా సంబంధాలు మళ్లీ గాడిన పడతాయా? దౌత్యపరమైన వర్గాల్లో ఇప్పుడు ఇదే ప్రధానమైన ప్రశ్న. ఫ్రాన్స్ వేదికగా జరిగిన ప్రతిష్టాత్మక G7 సదస్సు తరుణంలో ప్రధాని మోదీ, అమెరికా అధ్యక్షుడు ట్రంప్ మధ్య జరిగిన తాజా భేటీ అనేక రాజకీయ ఊహాగానాలకు తెరతీసింది. గత కొంతకాలంగా ఇరు దేశాల మధ్య నెలకొన్న గ్యాప్ ఈ హై ప్రొఫైల్ మీటింగ్తో కవర్ అవుతుందా లేదా అన్నది అత్యంత ఆసక్తికరంగా మారింది. ప్రపంచం మొత్తం ఈ ఇద్దరు పవర్ఫుల్ లీడర్ల కలయిక వైపు ఎంతో ఫోకస్తో చూసింది. అయితే ఈ మీటింగ్ వల్ల నిజంగానే ఉభయ దేశాల బంధం మెరుగుపడే దిశగా అడుగులు పడతాయా, లేక కేవలం ఇది ఒక ఫార్మాలిటీగా మాత్రమే జరిగిందా అన్నది ఇప్పుడు అందరి మదిలోనూ మెదులుతున్న అతిపెద్ద సందేహంగా మారింది. ఒకప్పుడు మోదీ, ట్రంప్ ఎదురుపడితే కనిపించే మూడే వేరు. ఇద్దరి మధ్య ఎంతో ఆత్మీయమైన హగ్గులు, కరచాలనాలు, ఫుల్ జోష్తో కూడిన వాతావరణం కనిపించేది. కానీ తాజాగా ఈ ఇద్దరు నేతలు ఎదురుపడినా మునుపటి సందడి ఏమాత్రం లేదు. ఆ పాత బాండింగ్ ఎక్కడా కనిపించలేదనే కమెంట్స్ రాజకీయ వర్గాల్లో బలంగా వినిపిస్తున్నాయి. ఏదో పైపైకి మాటలు చెప్పి, మీడియా ఫోటోలకు పోజులిచ్చి, చెప్పాల్సింది చెప్పేసి మమా అనిపించారా అనే ఫీలింగ్ కలుగుతోంది. ఇద్దరి మధ్య ఒకప్పటి ఆ అద్భుతమైన కెమిస్ట్రీ మిస్ అయిందని విజువల్స్ చూస్తేనే ఇట్టే అర్థమవుతోంది. కేవలం ఒక రొటీన్ ప్రోటోకాల్ మీటింగ్ లాగా పలకరించుకోవడం తప్ప అందులో ఎలాంటి స్పెషల్ వార్మ్ లేకపోవడం ప్రధానంగా చర్చనీయాంశంగా మారింది. గత 15-16 నెలలుగా ఇరు దేశాల మధ్య తారాస్థాయికి చేరిన అపనమ్మకాలు ఈ ఒక్క మీటింగ్తో పూర్తిగా తొలగిపోతాయని అనుకోవడం భ్రమే అవుతుంది. ట్రేడ్ వార్, వీసాల ఇష్యూస్ తదితర కీలకమైన పరిణామాలతో రెండు దేశాల మధ్య ఒక రకమైన కోల్డ్ వార్ నడుస్తూనే ఉందన్నది వాస్తవం. ఇన్ని నెలలుగా పేరుకుపోయిన ఈ సైలెంట్ గ్యాప్ ఇద్దరు లీడర్ల మధ్య ఉన్న స్పష్టమైన దూరాన్ని కళ్లకడుతోంది. ఇప్పటికీ భారత్, అమెరికా మధ్య ఆ అపనమ్మకాలు అలాగే కొనసాగుతున్నాయా అనే డౌట్ రాకమానదు. ఈ డిస్టెన్స్ తగ్గించడానికి ఇరుపక్షాలు పెద్దగా ఎఫర్ట్స్ పెట్టినట్లు కూడా కనిపించడం లేదు. పైకంతా బాగానే ఉన్నట్లు కలరింగిస్తున్నా లోపల మాత్రం ఎవరి డిప్లొమాటిక్ వ్యూహాల్లో వారు బిజీగా ఉన్నారు. ఈ స్పెషల్ మీటింగ్లో అమెరికా ఫోకస్ అంతా కేవలం వాణిజ్య ఒప్పందంపైనే ఉన్నట్లు చాలా స్పష్టంగా అర్థమవుతోంది. పదే పదే ట్రేడ్ డీల్ గురించి ట్రంప్ కమెంట్స్ చేయడం వెనుక ఉన్న అమెరికా బిజినెస్ మైండ్ సెట్ మరోసారి బయటపడింది. భారీ జనాభా ఉన్న భారత మార్కెట్ను ఎలాగైనా తమ గుప్పిట్లోకి తెచ్చుకోవాలన్నది వారి ప్రధాన టార్గెట్. అందుకే ఇతర కీలకమైన భౌగోళిక, రాజకీయ అంశాలను పక్కకు పెట్టి కేవలం వ్యాపార లావాదేవీల చుట్టూనే తమ చర్చల్ని తిప్పారు. ఇదొక రకంగా అమెరికా స్వార్థపూరిత విధానాలకు సంకేతాలిస్తోంది. తమ ఎకానమీకి భారీగా లాభం చేకూర్చే డీల్స్ కోసం మాత్రమే వారు ఇంట్రెస్ట్ చూపిస్తున్నారని, భారత్ ప్రయోజనాల పట్ల వారికి పెద్దగా ఆసక్తి లేదన్నది క్లియర్గా తెలుస్తోంది. వ్యాపారమే పరమావధిగా అమెరికా అడుగులు వేస్తుందనేది చాలా సుస్పష్టం. అయితే ప్రపంచ పెద్దన్న ఆధిపత్యానికి మోదీ ఎక్కడా తలగ్గటం లేదు. మన నావికుల రక్షణ విషయంలో ట్రంప్ను మోదీ ఏకంగా నిలదీసిన తీరు అనేక సరికొత్త సమీకరణాలకు దారితీస్తోంది. అసలు ఈ భేటీలో ట్రంప్ విసిరిన కామెంట్స్ వెనుక అమెరికా దాచిన అసలు అజెండా ఏంటో ఇప్పుడు చూద్దాం.
అత్యంత ఆశ్చర్యకరమైన విషయం ఏంటంటే, ఈ కీలకమైన చర్చల్లో ఎక్కడా టారిఫ్ పిడుగుల ప్రస్తావన రాలేదు. గతంలో భారత్ ఉత్పత్తులపై విపరీతమైన సుంకాలు విధించి భయపెట్టాలని చూసిన ట్రంప్ ఇప్పుడు ఆ టాపిక్నే ఎత్తకపోవడం పలు రకాల అనుమానాలకు తావిస్తోంది. అలాగే హోర్ముజ్ జలసంధి దగ్గర చోటు చేసుకున్న ఉద్రిక్తతలు, అక్కడ భారత నావికుల మృతిపై అమెరికాకు కనీస స్థాయి చింతన లేకపోవడం వారి నిర్లక్ష్య వైఖరిని తెలియజేస్తోంది. స్ట్రాటజిక్ పార్ట్నర్ అని గొప్పగా చెబుతూనే మన దేశ భద్రతాపరమైన ప్రాణ నష్టానికి సంబంధించిన అత్యంత సున్నితమైన అంశాలను అమెరికా చాలా లైట్గా తీసుకోవడం భారత్ను తీవ్రంగా ఆలోచింపజేసే అంశం అని పలువురు అంతర్జాతీయ వ్యవహారాల నిపుణులు విశ్లేషిస్తున్నారు. అమెరికా నిర్లక్ష్యపు తీరు ఇలా ఉంటే, ప్రధాని మోదీ మాత్రం ఎక్కడా తగ్గలేదు. మన నావికుల రక్షణపై ఆయన ట్రంప్ను గట్టిగానే ప్రశ్నించినట్లు దౌత్యవర్గాల ద్వారా తెలుస్తోంది. భారత పౌరుల భద్రత విషయంలో ఎవరితోనూ కాంప్రమైజ్ అయ్యేది లేదని మోదీ ఈ మీటింగ్ ద్వారా ఒక స్ట్రాంగ్ మెసేజ్ ఇచ్చారు. కేవలం వాణిజ్యం, వ్యాపారం మాత్రమే కాదు, దేశ రక్షణ, ప్రజల ప్రాణాలు కూడా మాకు అంతే ముఖ్యమన్న పాయింట్ని అమెరికాకు సూటిగా తేల్చి చెప్పారు. ప్రపంచ పెద్దన్న కథ అని వారు చెప్పిందల్లా వినడానికి భారత్ సిద్ధంగా లేదని, మన హక్కుల కోసం ఎంతవరకైనా నిలబడతామని ఈ కఠినమైన ప్రశ్నల ద్వారా మోదీ ఇంటర్నేషనల్ కమ్యూనిటీకి స్పష్టమైన సిగ్నల్స్ పంపించారని పొలిటికల్ సర్కిల్స్లో టాక్ వినిపిస్తోంది. G7 సదస్సులో ట్రంప్ చేసిన కొన్ని కమెంట్స్ మాత్రం మీడియాలో హైలైట్గా నిలిచాయి. మోదీని ఆయన ఒక దేవదూత, కిల్లర్, అలాగే బేరసారాల్లో దిట్ట అంటూ రకరకాల పదాలతో అభివర్ణించడం అందర్నీ ఆశ్చర్యపరిచింది. దేశ ప్రగతిని ఉద్దేశించి ఇలాంటి భిన్నమైన కాంట్రాస్టున్న పదాల్ని వాడటం దేనికి సంకేతం? మోదీ ఒక పక్క శాంతిముఖుడిగా కనిపిస్తూనే మరోపక్క తన దేశ ప్రయోజనాల కోసం ఎంతటి కఠిన నిర్ణయాలైనా తీసుకుంటారనే అర్థంలో ట్రంప్ ఈ కమెంట్స్ చేసుండొచ్చు. అయితే ఈ కాంప్లిమెంట్స్ వెనుక ఒక రకమైన డిప్లొమాటిక్ ఫ్రస్ట్రేషన్ కూడా దాగుందని, మోదీని తమ దారిలోకి తెచ్చుకోవడం అంత ఈజీ కాదని ట్రంప్ పరోక్షంగా ఒప్పుకున్నారని సీనియర్ విశ్లేషకులు తమ అభిప్రాయాన్ని పంచుకుంటున్నారు. నిన్నటిదాకా టారిఫ్ వార్ అన్న వ్యక్తి మోదీని ఇలా ఉన్నట్టుండి పొగడ్తల్లో ముంచెత్తడానికి ప్రధాన కారణమేంటి? ఇదంతా చూస్తుంటే నోట్లో చక్కెర, కడుపులో కత్తెర అన్న సామెత ఖచ్చితంగా గుర్తుకొస్తుంది. పైకి ఎంతో గొప్పగా మాట్లాడుతూనే లోపల మాత్రం తమ పనులు ఎలా నెరవేర్చుకోవాలి అన్నదే అమెరికా అసలు ఎజెండా. మోదీ అమెరికా ఒత్తిళ్లకు ఇంకా ఏమాత్రం దిగిరావడం లేదని ఒక బలమైన భావనలో ట్రంప్ ఉన్నట్లు ఈ మాటల ద్వారా అర్థమవుతోంది. బెదిరింపులు, కఠిన ఆంక్షలతో పని కాలేదు కాబట్టి ఇప్పుడు కాస్త రూటు మార్చి పొగడ్తలతో బురిడీ కొట్టించి చూద్దాం అనే ఒక కొత్త స్ట్రాటజీని అమెరికా అప్లై చేస్తోందా అన్న అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. ఆ పొగడ్తల వెనుకున్న అసలు ఉద్దేశం ఖచ్చితంగా ట్రేడ్ డీలే. బెదిరింపులు పనిచేయకపోయేసరికి ట్రంప్ ఇలా పొగడ్తల రూట్ ఎంచుకున్నారని స్పష్టంగా అర్థమవుతుంది. కానీ మోదీ పెదవులపై ఉన్న ఆ వెటకారపు చిరునవ్వు ఎన్నో ప్రశ్నలకు మౌన సమాధానం చెబుతుంది. ముక్తసరిగా సాగిన ఈ నాయకుల చర్చలు ఉభయ దేశాల భవిష్యత్ సంబంధాలపై ఎలాంటి సంకేతాలు ఇస్తున్నాయో ఇప్పుడు తెలుసుకుందాం. ట్రంప్ చేసిన ఈ వింత పొగడ్తలకు ప్రధాని మోదీ ఇచ్చిన రియాక్షన్ కూడా అంతే ఇంట్రెస్టింగ్గా ఉంది. ట్రంప్ మాటలకు మోదీ కేవలం ఒక చిరునవ్వుతో మాత్రమే బదులిచ్చారు. అయితే ఆ నవ్వు సాధారణమైన సంతోషపు చిరునవ్వా, లేదా లోపలంతా తెలుసులే అన్నట్లుగా నవ్విన వెటకారపు దరహాసమా అన్నది ఇప్పుడు పెద్ద చర్చనీయాంశం. డిప్లొమాటిక్ రిలేషన్స్లో పాలకుల బాడీ లాంగ్వేజ్ చాలా విశేషాలను చెబుతుంది. నీ డిప్లొమాటిక్ మైండ్ గేమ్స్ నాకు బాగా అర్థమవుతున్నాయి అన్న ఒక సైలెంట్ మెసేజ్ ఆ నవ్వులో దాగుందని రాజకీయ పండితులు విశ్లేషిస్తున్నారు. ఇద్దరు అగ్రనేతల మధ్య జరిగిన ఈ మైండ్ గేమ్లో మోదీ తనదైన శైలిలో చాలా బ్యాలెన్స్డ్గా, కూల్గా వ్యవహరించారని పలువురు ప్రశంసిస్తున్నారు. ఈ మొత్తం మీటింగ్ సీక్వెన్స్ను చూసుకుంటే ఇందులో పొడి పొడి మాటలు, ముక్తసరి సంభాషణలే ఎక్కువగా కనిపిస్తాయి. ఇక చాలు అన్నట్టుగా వీలైనంత త్వరగా ఈ ఫార్మాలిటీని ముగించేద్దాం అన్నట్లుగా ఇరువురి చర్చలు సాగాయి. గతంలో లాగా గంటల కొద్దీ ముచ్చట్లు, సుదీర్ఘమైన మంతనాలు, నవ్వులు ఇక్కడ చోటు చేసుకోలేదు. టైమ్ ఈజ్ మనీ అన్నట్టు ఇద్దరు నేతలు కేవలం పాయింట్ టు పాయింట్ మాత్రమే మాట్లాడుతున్నారు.
ఇలాంటి కట్ అండ్ రైట్ అప్రోచ్ అనేది ఇరు దేశాల మధ్య క్రమంగా పెరిగిన డిస్టెన్స్ని స్పష్టంగా ఎత్తిచూపుతోంది. ఎవరి స్టాండ్లో వారు చాలా స్ట్రాంగ్గా ఉన్నారు తప్ప ఒక మెట్టు కిందకు దిగి రాజీ పడే ప్రసక్తే లేదన్న మూడ్ ఇద్దరిలోనూ చాలా బలంగా స్పష్టంగా కనిపించిందన్నది వాస్తవం. తాను ఉన్నంతకాలం భారత్కు అత్యుత్తమ మిత్రుడే అని ట్రంప్ ఈ సందర్భంగా అనడం వెనుక ఒక పెద్ద పొలిటికల్ క్యాలిక్యులేషన్ ఉందన్నది కాదనలేని సత్యం. అమెరికాలో స్థిరపడిన భారీ సంఖ్యలోని ఎన్ఆర్ఐలో ఓటు బ్యాంకును ఆకర్షించేందుకు ఇదొక అద్భుతమైన డైలాగ్. ఈ ఫ్రెండ్షిప్ పేరుతో భారతీయుల మనసు గెలుచుకోవాలనే ప్రయత్నం ఇందులో ప్రస్ఫుటంగా కనిపిస్తోంది. అయితే రాజకీయాల్లో శాశ్వత మిత్రులు, శాశ్వత శత్రువులు ఉండరని అందరికీ తెలుసు. కేవలం దేశాల అవసరాల్ని బట్టి ఈ బంధాలు మారుతూ ఉంటాయి. కాబట్టి ట్రంప్ చెప్పే ఈ ఫ్రెండ్షిప్ ముచ్చట్లో కేవలం పొలిటికల్ మైలేజ్ కోసం మాత్రమేనని, ప్రాక్టికల్గా చూస్తే ఈ మాటలకు పెద్దగా వెయిట్ లేదని ఇంటర్నేషనల్ అఫైర్స్ ఎక్స్పర్ట్స్ విశ్లేషిస్తున్నారు. ఈ డిప్లొమాటిక్ ఎపిసోడ్ను నిశితంగా గమనిస్తే పైకి పటారం, లోన లోటారం అన్న సామెత ఈ భేటీకి సరిగ్గా సరిపోతుంది. బయటకు చూస్తే ప్రపంచంలోని అత్యంత బలమైన ప్రజాస్వామ్య దేశాలు రెండూ కలిసిపోయినట్లు అద్భుతమైన పిక్చర్ కనిపిస్తోంది. కానీ లోపల మాత్రం విశ్లేషిస్తే పంతాలు, పట్టింపులు అడుగడుగునా కనిపిస్తున్నాయి. అపనమ్మకాలతో కూడిన ఈ భారీ గ్యాప్ ఇప్పట్లో తగ్గేలా కనిపించడం లేదు. ఇరుపక్షాలు తమ సొంత ప్రయోజనాలకే పెద్దపీట వేస్తున్నాయి. స్ట్రాటజిక్ భాగస్వామ్యం అనే బరువైన పదాలు పదే పదే వాడుతున్నా గ్రౌండ్ లెవెల్లో మాత్రం ఆ స్థాయి సహకారం, నమ్మకం ఒకరిపై ఒకరికి పూర్తిగా సన్నగిల్లాయన్నది ఏమాత్రం దాచలేని, అంగీకరించాల్సిన పచ్చినిజం. చివరిగా భారత్ అమెరికా సంబంధాలు మళ్లీ మునుపటిలా గాడిన పడతాయా అన్న అసలు స్పెషల్ ఫోకస్ ప్రశ్నకొస్తే అది అంత ఈజీ టాస్క్ కాదని స్పష్టంగా అర్థమవుతోంది. ఇరు దేశాల మధ్య ఏర్పడిన ఈ అపనమ్మకాల ఐస్ బ్రేక్ అవ్వాలంటే కేవలం పై మాటలు, కృత్రిమ పొగడ్తలు ఏమాత్రం చాలు. ఆచరణాత్మకమైన నిర్ణయాలు, ఒకరి ఇబ్బందుల్ని మరొకరు హృదయపూర్వకంగా గౌరవించుకునే తత్వం ఉండాలి. మోదీ ట్రంప్ భేటీ అనేది ఈ దిశగా వేసిన ఒక అత్యంత చిన్న అడుగు మాత్రమే. అయితే ఈ అడుగుల వెనుకున్న నిజమైన ఉద్దేశాలు ఏంటనేది ముందు ముందు కాలమే తేల్చాలి. గ్లోబల్ పాలిటిక్స్లో ఏ తీరాన్ని చేరుకుంటుంది అన్నది అత్యంత ఆసక్తికరమైన చర్చనీయాంశం. కేవలం ఒకసారి చేతులు కలపడంతోటే ఇన్నాళ్ల దౌత్యపరమైన అపనమ్మకాలు తొలగిపోవున్నది అక్షర సత్యం. అమెరికా తన స్వార్థాన్ని పక్కకు పెట్టి భారత్ను ఒక బలమైన భాగస్వామిగా అంగీకరించినప్పుడే ఈ బంధం బలపడుతుంది. కేవలం తాత్కాలిక లాభాల కోసం ప్రదర్శించే ఈ దౌత్య నాటకాలు ఎంతో కాలం నిలబడవు. అగ్రరాజ్యం తన వ్యాపార విధానాలు మార్చుకుంటుందా లేక తన పాతదారిలో వెళుతుందా అనేది కాలమే నిర్ణయిస్తుంది. అయితే భారత్ మాత్రం తన ఆత్మగౌరవాన్ని, దేశ భద్రతను ఎట్టి పరిస్థితుల్లోనూ తాకట్టు పెట్టేది లేదని ఈ భేటీ ద్వారా ప్రపంచానికి ఘంటాపథంగా తేల్చి చెప్పింది.